మాస్ మూల విరాట్ ఆగమనం అయితే అయిపోయింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది. అసలు ఆ లుక్ ఏంటన్నా, మేక్ ఓవర్ ఏంటన్నా, డెడికేషన్ ఏంటన్నా మామూలుగా లేదు. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఒక్కొక్కడికి మైండ్ పోతుంది లోపల. అసలు ఒక్కసారి ఆ కళ్ళు చూడండి, ఆ కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీ చూడండి. వేటకి వెళ్లే ముందు సింహం లాగైతే ఈ పోస్టర్ లో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే కనబడుతున్నాడు. ఇక్కడ చూడండి క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఎవరినో పగల కొట్టడానికి అయితే చూస్తున్నాడు. అది ఎవరినో కాదనమాట, ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్నిటినీ కూడా పగలగొట్టబోతున్నాడు మన పెద్ది. నిజంగా జాతిని మింగే ఫస్ట్ లుక్ అయితే ఇచ్చాడనమాట మన డైరెక్టర్ గారు. ఈ విషయంలో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా బుచ్చిబాబు గారికి అయితే థ్యాంక్స్ చెప్పాల్సిందే. నిజంగా ఒక విలేజ్ రా అండ్ రస్టిక్ డ్రామాని అయితే మనం అయితే చూడబోతున్నాం. రామ్ చరణ్ రివోల్స్, ఈ ఓర్డు అయితే గుర్తు పెట్టుకోండి. సినిమాలో రేపొద్దున శవాలు లెగిస్తాయి అనమాట. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ఆడిచ్చే ఆటకి, ఆయన చేసే తిరుగుబాటుకి సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రీన్లు చిరిగిపోతే, ఫ్యాన్స్ చొక్కాలు ఎగిరిపోతాయి, సీటుల్లో కూర్చున్న ఆడియన్స్ కి వేడి పుట్టిద్ది అనమాట. ఆ రేంజ్ కల్ట్ బ్లాక్ బాస్టర్ అయితే ఈ పెద్ద సినిమా ద్వారా మనం అయితే చూడబోతున్నాం. అసలు ఆ ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తుంటే ఆ మాసి ఎట్టైర్ కి, ఆ ఆరాకి ఒక్కొక్కడికి మైండ్ పోతుంది అనమాట. అసలు డౌటే లేదు, స్కై ఈజ్ ద లిమిట్ అంతే. నిజంగా మామూలుగా లేదు. విలేజ్ మాస్ అంటే ఏంటో మనం ఈ సినిమా ద్వారా అయితే చూడబోతున్నాం. రంగస్థలం ఒక రకమైన మాస్ అనమాట. ఈ పెద్ద సినిమా ఒక 4-5 రంగస్థలాన్ని కలిపితే ఈ పెద్ద సినిమా అయితే అవబోతుంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ లేట్ అవటం వల్ల ఆ గ్లిమ్స్ ఈ రోజు అయితే రిలీజ్ అవటం లేదు. కానీ అతి త్వరలోనే అదైతే మన ముందుకైతే రాబోతుంది. దీని గురించి ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఈ గ్లిమ్స్ లో ఒక షాట్ అయితే ఉందంట. ఆ షాట్ ని కనీసం 1000 సార్లు అయితే వాళ్ళైతే చూసారంట. ఆ రేంజ్ కట్ అయితే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే చేసి అయితే ఉంచాడు. అది త్వరలో మన ముందుకైతే రాబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. నాకైతే ఫస్ట్ లుక్ అయితే పెచ్చగా అయితే ఎక్కేసింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే, మరి లాస్ట్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.